చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు జారుడు బండపై ఉన్నారని, పోయే కొద్దీ పాతాళానికి జారడం తప్పితే లేవడం ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కల్లగా పేర్కొన్న ఆయన, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని సీఎం నిర్వహించిన సర్వేల్లో తేలిందని వివరించారు. ఆ సర్వేలను చూసి నిస్పృహకు గురైన రేవంత్ రెడ్డి కేసీఆర్తో పాటు తనపై నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి మోసాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానన్నారు. సమయం ఎప్పుడన్నది కేసీఆర్ నిర్ణయిస్తారని కేటీఆర్ వెల్లడించారు. ఆదిలాబాద్లోని సీసీఐ కర్మాగారాన్ని కాపాడాలని కోరుతూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలవడానికి ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. 24% వాటా ఉంటేనే డీలిమిటేషన్ ను ఒప్పుకుంటామని కేటీఆర్ తెలిపారు. లోక్సభలో దక్షిణ భారతానికి ఇప్పుడున్న 24% వాటా యథాతథంగా కొనసాగించేందుకు సిద్దమైతే 50% సీట్ల పెంపునకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే 76 సార్లు ఢిల్లీకొచ్చినా తెలంగాణకు 76 పైసల సాయం అందలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకొచ్చి ఉంటే కాళేశ్వరం నిర్వహణలో ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు ఎన్డీఎస్ఏను ఎందుకు కలవలేదని నిలదీశారు. కేసీఆర్ పై కక్షతోనే ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతూ ముఖ్యమంత్రి తెలంగాణను ఎండబెడుతున్నారని ఆరోపించారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్నినోకు సన్నద్ధంగా పట్టిసీమ నుంచి నీరు ఎత్తిపోసి రైతుల ప్రయోజనాలని కాపాడుతోందని వివరించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల దగ్గర పంపులు ఆన్ చేయడానికి ముఖ్యమంత్రికి కనిపించని అడ్డంకులు కన్నెపల్లి వద్దే కనిపించడానికి కారణం అహమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలు పోతున్న కేసీఆర్ అధికారం చేపట్టే నాటికి నెలకు 4,000 కోట్ల మేర ఉన్న రాష్ట్ర ఆదాయాన్ని 18,000 కోట్లకు తీసుకెళ్లారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి హయాంలో అప్పులు పెరిగి అన్నీ తరిగిపోయాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రంగం దెబ్బతిందన్న కేటీఆర్ ఆదిపట్లలో తీసుకున్న స్థలాన్ని వెనక్కి ఇచ్చేసి ప్రముఖ కార్పొరేట్ సంస్థ కాగ్నిజెంట్ చెన్నైకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిస్టర్ 30% మారారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన రాష్ట్రంలోని ప్రధాన భూములను నిషేధిత జాబితాలో చేర్చి 30% కమిషన్ ఇస్తేనే తొలగిస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. మెట్రో పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్న రేవంత్ రెడ్డి దురాసే ప్రాజెక్టు విస్తరణకు శాపంగా మారిందని పేర్కొన్నారు. రెండో దశ పేరిట ఎల్ఎన్టీ చేతుల్లో ఉన్న మొదటి దశను స్వాధీనం చేసుకుని ప్రజలపై 14,000 కోట్ల అప్పు రుద్దారన్నారు. ఎల్ఎన్టీ చేతుల్లోని 280 ఎకరాల భూములను కాజేసేందుకే రేవంత్ రెడ్డి తొలిదశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ భూములను ఎవరికి అమ్ముతారో తెలుసని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పు చేయలేదన్న కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో ఈ నెల 31న కోర్టుకు హాజరవుతామని చెప్పారు. బీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో చెప్పేందుకు సీసీఐ కర్మాగారమే ఉదాహరణ అన్నారు. టీడీపీకి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై కంట్రోల్ ఉండటంతోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోగలిగిందన్నారు. వచ్చేసారి కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాదన్న కేటీఆర్ మోదీకి గత ఎన్నికల్లో వచ్చింది 240 సీట్లేనన్నారు. బండి సంజయ్ పై ఎలాంటి కోపం లేదన్నారు. కుమారుడి ఉదంతం తర్వాత పదవికి రాజీనామా చేస్తుంటే ఆయనకే గొప్ప పేరు వచ్చేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాల్లో రేవంత్ రెడ్డితో తప్పితే ఎవరితోనూ పంచాయతీ లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలను బాధపెడుతున్నారన్న కోపం తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు. రాష్ట్రాన్ని తెచ్చిన టీఆర్ఎస్ పేరు ప్రతిష్టలను వేరొకరు వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవడానికి మేమెలా అంగీకరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే ఆ పేరుని ఇతరులకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం చెప్పి ఉండొచ్చన్నారు.